దేశ స్వాతంత్ర్యం తర్వాత నిజాం బంధనాల నుండి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:15 పాత ఆంధ్ర బ్యాంక్ ఎదుట జెండా ఆవిష్కరణ జరగనుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత శ్రీనివాస కళ్యాణ మండపం, మున్నూరు కాపు సత్రం పక్కనలో రక్తదాన శిబిరం, రాజన్న గుడి పరిసరాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి హనుమాన్లు, బిల్లా కృష్ణహరి, రేగుల రాజ్ కుమార్, గుడిసె మనోజ్, వివేక్ రెడ్డి, జవాజ్ రాజశేఖర్, కటకం శ్రీనివాస్, కోలా దన్ను, అన్నం నర్సయ్య, నేరెళ్ల సాయి, బుర్రా మనీష్, మెరుగు లక్ష్మీరాజం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నవయుగ కలియుగ శివాజీ అయినటువంటి మన హిందూ బాంధవుడు నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు వేడుకలు సేవాపక్షం అనే కాన్సెప్ట్ తోటి రేపటి నుంచి 15 రోజుల పాటు ఘనంగా జరుపుకునేందుకు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున ఉదయం రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఇంట్లో కూడా సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రపంచ నాయకుడు, సనాతన ధర్మ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అత్యున్నత స్థానం తీసుకుపోయే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనందరి ఆశీర్వాదంతో. మరి భరతమాత ఆశీర్వాదం, ఈ మనం హిందువులు నమ్మే 3 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం ఏదైతున్నదో నరేంద్ర మోడీకి లభిస్తూ ఉంది. మనం చూసినట్టయితే భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మం కోసం కానీ, అభివృద్ధి పథంలో కానీ ఏ రకంగా పనిచేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కూడా రేపు ప్రత్యేకంగా కూడా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం. 15 రోజుల సేవాపక్షం కార్యక్రమాలను కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా కేంద్రీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఇస్తూ ఉంది కనుక మనందరం కూడా ఆయన బాగుండాలని కోరుకుందాం. ఒక ప్రత్యేకమైన రోజు అది. మరి సెప్టెంబర్ 17 జరుగుతున్నదో తెలంగాణ విమోచన దినం కూడా మనం, అంటే తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు. అది కాకుండా కూడా ఒక మహాపురుషుడు విశ్వకర్మ జయంతి, మరి 3 కూడా కలిసి వచ్చే ఆ 2 రోజులు, అవి 2 ఈయనకంటే ముందు వచ్చినాయి. మరి వారి పీరియడ్లో కూడా ఈ దేశం, భారతదేశం నలుమూలాలు కూడా ప్రపంచ దేశంలో ఒక ప్రఖ్యాత దేశంగా నెంబర్ 1 స్థాయికి ఎదగాలని కోరుతూ వారికి కూడా ప్రత్యేక